అంతే. ఉన్న వాళ్ళకి యాతన, మనకి యాతన. వీల్ చైర్లో కూర్చొని యాత్రలు చేస్తారు. నేను నమస్కారం పెట్టుకుంటాను. వీల్ చైర్లో కూర్చున్నప్పుడు వీలున్న చైర్లో ఇంట్లోనే కూర్చోవచ్చు కదా, నీకు యాత్రలు దేనికి పని లేక. విమానంలో మోసేవాడిని ఇబ్బంది పెట్టడం తప్ప, అక్కడికి మన కోసం ఇద్దరు రావాలి ఇప్పుడు ఈ వీల్ చైర్ కోసం. నీకు వీలున్న చైర్ ఇంట్లో ఉందిగా, కూర్చోవచ్చు కదా, నీకు కాశీ దేనికి పని లేక. సౌకర్యాలు ఉన్నాయి కదా అని వినియోగించుకోకూడదు, ఎవరిని యాతన పెట్టకూడదు. మనం వీల్ చైర్లో కూర్చునే పరిస్థితి వచ్చింది అంటే ఇంట్లోనే కూర్చొని రామకృష్ణ అనుకోవాలి. ఇంకెక్కడికి వస్తానని అనకూడదు, తీసుకెళ్ళమని అనకూడదు. ఓ మనిషిని మన కోసం పెట్టేస్తే చాలు, ఇంట్లో ఉంటాం అంతే. ఇక వాంఛ చంపుకోవాలి, ఆడైనా మగైనా. 2 కాళ్ళు పని చేయట్లేదు కానీ కాశీకి వెళ్ళాలి. బాత్రూమ్కి వెళ్ళావు, కాశీకి ఏమి పెడతావమ్మా? అదొక్కడే చూసేస్తే ఏంటి, అదొక్కటే చూస్తే వచ్చేది నీకు 100 చూసావు ఇప్పటికే. ఈ పిచ్చి వదిలించుకోవాలి. అదొక్కటి ఇవి చూసిన వల్ల, వాటి వల్ల 11 జ్యోతిర్లింగాలు చూసావు. 12 చూస్తే ఏమిటి వస్తుంది? కళ్ళజోడు వస్తుంది. ఈ 11 వల్ల ఏమైనా వచ్చిందా జ్ఞానం? 11 వల్ల రాంది ఒకదాని వల్ల వస్తుందా? ఇదో సెంటిమెంట్ మన